తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్ళను మొత్తం ఈ గ్రూప్‌ను పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీతో పొత్తులో ఉన్న వాళ్ళని వీళ్ళు ఈ మొత్తం ఈ గ్రూప్‌ను పట్టుకొని పదే పదే చెప్పే మాట దొంగల ముఠ, దొంగల ముఠ అంటూ ఉంటారు. తాను అధికారంలో ఉన్నప్పుడు అదే మాట అనేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్ గారు దొంగల ముఠ, దొంగల ముఠ అని చెప్పి ప్రస్తావిస్తూ ఉంటారు. ఈరోజు నకిలీ మద్యం కేసు గురించి మాట్లాడుతూ, ఈ కేసులో ఉన్న కొన్ని డ్రామాల గురించి మాట్లాడుతూ, ఏమంటారు దొంగల ముఠ అనేవాళ్ళు ఏ విధంగా సినిమా స్టోరీలు రాస్తారో, ఏ విధంగా స్క్రిప్ట్లు రాస్తారు అని ఈ మొత్తం వీళ్ళ స్క్రిప్ట్ మీద భలే రివ్యూ ఇచ్చారు ఆయన. ఏమనంట, ఈ దొంగల ముఠ ఈ మద్యం కేసులో కీలకంగా ఉన్న జనార్దన్ రావు విదేశాల్లో ఉన్నప్పటి నుంచే ఈ దొంగల ముఠ స్క్రిప్ట్ స్టార్ట్ చేసిందట. 2 రోజుల్లో జనార్దన్ రావు ఇండియాకు వచ్చి లొంగిపోతున్నట్లుగా సమాచారం అని చెప్పి స్క్రిప్ట్ మొదలెట్టారట. వీళ్ళు మొదలెట్టినట్లే జనార్దన్ రావు ఇక్కడికి వచ్చారట. ఇక్కడికి రాగానే దర్జాగా వచ్చారు, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన అదుపులోకి తీసుకోగానే వీళ్ళ సినిమాలో ఇంకో స్క్రిప్ట్ మొదలైందట. దొంగల ముఠ సినిమాలో ఏమని, జనార్దన్ రావు ఫోన్ పోయింది, జనార్దన్ రావు ఫోన్ పోగొట్టారు, తెలివిగా అక్కడే ఫోన్ ధ్వంసం చేసి జనార్దన్ రావు వచ్చారని చెప్పి మొదలెట్టారట. అరే జనార్దన్ రావు అక్కడే ధ్వంసం చేసి వచ్చారు అంటే ఇది మొత్తం మనకు చుట్టుకుంది కదా, సో ఈ స్క్రిప్ట్ ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేరు అని చెప్పి తర్వాత ఇంకా దాన్ని సీన్ మార్చడం మొదలెట్టారట. ఎట్లా మార్చారట, పోలీసుల అదుపులో ఉన్న జనార్దన్ రావు అట జోగి రమేష్ వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రి, ఆయనతో కలిసి మేము 2 నెలల నుంచి పని చేస్తున్నామని చెప్పి ఒక కొత్త స్క్రిప్ట్ అనేది మొదలెట్టారట. దాంట్లో మరి ఈ సినిమా అనే స్క్రిప్ట్లో అంతకుముందు ఫోన్ ధ్వంసమైంది అన్నారు కదా, మళ్ళీ ఏ ఫోన్ ద్వారా ఎవరు రికార్డ్ చేశారు ఈ వీడియో పోలీసుల అదుపులో ఉండి అని చెప్పి అటల్ ఫ్లాప్ స్క్రిప్ట్ అట. ఈ దొంగల ముఠ అంత తత్తర్లో ఏం ఆలోచించుకోలేదట. అక్కడితో ఆగితే జనాలు నవ్వుతున్నారు కదా అని చెప్పి ఈ దొంగల ముఠ మరో సినిమా స్క్రిప్ట్ బయటకు తీసి జోగి రమేష్తో వాట్సాప్ చాట్లు అని చెప్పి సర్క్యులేట్ చేశారట. అరే ఫోన్ పగలగొట్టారని చెప్పి మీ స్క్రిప్ట్లో ఉంది కదా, తర్వాత పోలీసుల అదుపులో ఉండి ఫోన్ పగలగొట్టుకున్న వ్యక్తి వీడియో ఎట్లా రిలీజ్ చేశారని జనాలు నవ్వుకుంటున్నారు కదా, మరి అసలు పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి వాట్సాప్ స్క్రీన్ షాట్లు ఫోన్ పగలగొట్టుకుంటే ఎట్లా బయటకు వచ్చాయి, జనాలు నవ్వుకోవడం మొదలెట్టారట. మధ్యలో ఇంకా ఈ జయచంద్రారెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి, టీడీపీ ఇన్ఛార్జు, ఈయన పెద్దిరెడ్డి మనిషి అని చెప్పి రకరకాల స్క్రిప్ట్లు ఈ దొంగల మూట మొత్తం స్క్రిప్ట్లు ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుందట. మొత్తం అటర్ ఫ్లాప్ సినిమా అనట. జగన్మోహన్ రెడ్డి గారి మొత్తం అటర్ ఫ్లాప్ సినిమా అంతా వాళ్ళే బయట పెట్టారు, వాళ్ళదే బయటకు వచ్చేసింది ఇలా బండారాలన్నీ అని చెబుతూ ఈ దొంగల ముఠ బుద్ధి పుట్టినట్టు స్క్రిప్ట్లు, బుద్ధి పట్టిన సినిమాలు తీస్తారు, కానీ జనాల మధ్య అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయని చెప్పి కాసింత సిగ్గు లజ్జ కూడా ఉండదు, ఎట్లా బుద్ధి పెడితే అలా ప్రవర్తిస్తాను సేమ్ పదాలు పడారు. సిగ్గు లేదు, లజ్జ లేదు. సిగ్గుంటే ఎవడన్నా జనాలు నవ్వుకుంటున్నారంటే సిగ్గుపడతాడు, లజ్జ అనేది ఉంటే వాళ్ళంతకు వాళ్ళే అషేమ్గా ఫీల్ అవుతారు. ఈ సిగ్గు లజ్జ లేని వాళ్ళు ఏది బుద్ధి పెడితే అప్పని చేసుకుంటూ పోతారని బాబోయ్ ఏకి పడేశాడు.